ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బందిని సామాగ్రికి పంపిణీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రేపు జరగనున్నటువంటి పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు ఏదైతే పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి సామాగ్రిని ఈ రోజు సిబ్బందికి పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి సిబ్బందికి మాత్రం ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకి ఈరోజు సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది అంతా కూడా చేరుకొని ఉన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహణ ఉండనుంది. మొత్తం ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఏదైతే పట్టభద్రుల సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 52 మందికి సంబంధించి కూడా ఇప్పటికే జంబో బ్యాలెట్ పేపర్ ని కూడా ఇప్పటికే పోలింగ్ నిర్వహణకు సంబంధించి మాత్రం రేపు అంటే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మండల కేంద్రాల్లో ఓటర్లను ఏదైతే ఆ మండలానికి సంబంధించినటువంటి పట్టభద్రులు ఉన్నారో ఆ మండలాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా మొత్తం ఏదైతే 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి మొత్తం రేపు పోలింగ్ నిర్వహణకు సంబంధించి దాదాపుగా 605 పోలింగ్ కేంద్రాలను కూడా 3 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో జంబో బ్యాలెట్ పేపర్ ని ముద్రించడం జరిగింది. రేపు ఈ పోలింగ్ నిర్వహణకైతే అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఈ రోజు పోలింగ్ సిబ్బంది రేపు నిర్వహించనున్నటువంటి పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి సిబ్బంది ఈ రోజు సాయంత్రం వరకు తమకు కేటాయించినటువంటి పోలింగ్ బూత్లకు పోలింగ్ సామాగ్రితో పాటు చేరుకోనున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ రోజు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. సాయంత్రం లోపు ఈ పోలింగ్ సిబ్బంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. మొత్తం ఈ రోజు ఏదైతే పోలింగ్ రేపు నిర్వహించనున్నటువంటి పోలింగ్ కి సంబంధించి మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి కానీ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా అన్ని పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ తోటి ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏర్పాట్లను చేస్తున్నారు. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 1,66,448 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 1,23,000, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 1,73,406 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం జిల్లాల వారీగా కూడా ఈ పోలింగ్ కి సంబంధించి నిర్వహణకు సంబంధించి మొబైల్ రూట్ సంబంధించి మొబైల్ స్క్వాడ్ కావచ్చు, అలాగే ఇతర సిబ్బందిని కూడా కేటాయించి పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 12 జిల్లాల నుంచి రావాల్సినటువంటి ఏదైతే పోలింగ్ సామాగ్రి ఉందో దాదాపుగా రేపు సాయంత్రంలోగా నైట్ అర్ధరాత్రి వరకు కూడా ఈ సామాగ్రి చేరుకున్ననుంది. ఎందుకంటే ఎక్కువ పరిధిలో దూరంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ సామాగ్రి రావాల్సి ఉన్న నేపథ్యంలో దాదాపుగా తెల్లారి వరకు కూడా ఈ సామాగ్రి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రంలోగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు మాత్రం తరలి వెళ్లనున్నారు. దానికి సంబంధించి కూడా పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేయడం జరిగింది. అలాగే వారికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా వారికి అప్పగించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహణకైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తానికైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది. ఈ రోజు పోలింగ్ సామాగ్రిని తీసుకొని మాత్రం పోలింగ్ సిబ్బంది మాత్రం పోలింగ్ కేంద్రాలకు అయితే తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.